లింగ నిర్ధారణ సూదులో పాడి రైతులకు లాభదాయకం. పశుగణాభివృద్ధి సంఘం సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తిమ్మారెడ్డి. కడప జిల్లా చింతగొమ్మ దిన్నె మండలం ఊటుకూరు జిల్లా పశుగణాభివృద్ధి సంఘం నుంచి పాడి రైతులకు ఇచ్చే సేవల గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ, కడప జిల్లాలో పశుసంవర్ధక శాఖ కార్యాలయాలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు 550 సెంటర్స్ ఉన్నాయని, ఈ సెంటర్స్కు కృత్రిమ గర్భధారణ సూదులు సప్లై చేస్తూ ఉంటామని, మొదటిసారి ఎదకు వచ్చిన పశువులకు మొదటి 2 సూదులు ఉచితంగానే వేయడం జరుగుతుందని, 3వ ఎదకు సూదికి 40 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుందని అన్నారు. పాడి రైతులకు లాభదాయకంగా ఉండడం కోసం లింగ నిర్ధారణ ఎదసూదులు వేస్తున్నామని, ఈ ఎదసూదులకు పుట్టే దూడలు ఆడదూడలు మాత్రమే పుట్టడం జరుగుతుందని, ఆడదూడలు పుట్టడం వలన రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి ఆధారపడితే మరి మంచి లాభదాయకంగా ఉంటుంది. మరి పాడి రైతులను ప్రోత్సహిస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ కడప జిల్లా పశుగణాభివృద్ధి శాఖ నుంచి మరి మేలుజాతి పశువులు కానీ బర్రెలు కానీ ఇలాంటి వాటికి కూడా ఎదసూదులు వేస్తూ మరి ఎంతో పాడి పరిశ్రమను ఈరోజు అగ్రస్థానంలో నిలపడం జరిగింది. మరి ఈ పశుగణాభివృద్ధి సంస్థ నుంచి ఇచ్చేటువంటి సర్వీసెస్ గురించి మన వైఎస్ఆర్ కడప జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గారితో సమాచారం తీసుకున్నాం. నమస్తే సార్. పశుగణాభివృద్ధి సంస్థ నుంచి మీరు మరి పాడి రైతులకు ఇచ్చేటువంటి సర్వీసెస్ గురించి కొంచెం సందేశం ఇవ్వండి సార్. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కడప కడప జిల్లాలోని ఎస్ట్రల్ కడప జిల్లాలోని 51 మండలాల్లో కూడా మేము ఈ పశువులకు సంబంధించిన బ్రీడింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి. మన ఈ 51 మండలాల గాను మొత్తం 550 ఏఐ సెంటర్స్ ఉన్నాయి మనకు. అంటే ఈ 550 ఏఐ సెంటర్స్లో ఎదకొచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడము. సార్ మీరు వైఎస్ఆర్ కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా కూడా మీ సర్వీసెస్ పాత కడప జిల్లా అండి. ఉమ్మడి కడప జిల్లా మొత్తం 51 మండలాలు కూడా మేమే ఈ వీర్యం అంటే ఏఎస్ క్లాస్ సప్లై చేయడం కానీ అలాగే వాటికి సంబంధించిన రెమిటెన్స్ అన్ని కూడా మేము చూస్తాం. మొత్తం 51 మండలాలు కూడా సర్వీసెస్ అన్ని కూడా మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ 550 ఏఏ సెంటర్స్ ద్వారా ఈ బ్రీడింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ డాక్టర్స్ ఉన్న సెంటర్స్ కానీ, ఏడీలు ఉన్నవి కానీ, అలాగే ఆర్ఎల్యూస్, తర్వాత రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కేస్, ఇవన్నీ కలిపి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా 500 ఉమ్మడి కడప జిల్లాలో 550 సెంటర్స్ ఉన్నాయి. ఈ 550 సెంటర్స్ కూడా మేము ఏఎస్ క్లాస్ సప్లై చేయడం, అలాగే లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయడం, ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ కృత్రిమ గర్భధారణకు సంబంధించిన లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇవి ఎట్లా సార్ మీరు పాడి రైతులకు మీరు ఏదైనా డబ్బు తీసుకొని ఇవ్వడం జరుగుతుందా? అంటే ప్రతి హాస్పిటల్స్ కి ఇవన్నీ మేము సప్లై చేస్తామండి. కన్వెన్షనల్ ఏ అంటే గతంలో చేసే కన్వెన్షనల్ ఏ అంటారు దాన్ని, కుటుంబ గర్భధారణ వీరనాళికలు. అవి గతంలో 40 రూపాయలు ఉండేవి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎవరైతే హాస్పిటల్ తీసుకుని వస్తారో వాటికి ఎన్ఏఐపి 4 ప్రోగ్రామ్ కింద ఉచితంగా, అంటే 40 రూపాయలు తీసుకోకుండా ఉచితంగా చేయడం, ప్రతి హాస్పిటల్ కూడా ఉచితంగా మొదటి 2 ఎదసూదులు మాత్రం ఉచితంగా చేయడం జరుగుతుంది. 3వ ఎదసూదికి మాత్రం 40 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అంటే గతంలో ఈ కన్వెన్షన్ ఏ వల్ల ఏంటంటే మనకు పుట్టే దూడల్లో 100 దూడలు పుడితే అందులో 50 మగ 50 ఆడ, అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి పేద దూడలు పుట్టే ఛాన్సెస్. అందులో మగ దూడలు పుడితే రైతులకు ఆర్థికంగా నష్టం కాబట్టి 2002 నవంబర్ సంవత్సరం నుంచి మనకు ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ అంటే లింగ నిర్ధారిత వీర్యం అని కేవలం పేదోడలు పుట్టే వీర్యం మాత్రం తయారు చేసి మనం సరఫరా చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు పుట్టే దూడలు 100-90% పేదోడలే పుట్టారు. మగదూడలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. తద్వారా రైతుకి ఏంటంటే ఆర్థికంగా నష్టం జరగకుండా ఉంటుంది. తర్వాత మనకు మేలుజాతి పశు సంపద కూడా త్వరగా పెంపొందించడం జరుగుతుంది, అభివృద్ధి అవుతుంది. ఈ ఎదసూదులు ప్రస్తుతం 150 రూపాయలు మనము రైతు వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వాటా కింద 150 రూపాయలు.
మొత్తం 300 రూపాయలు దానికి అనేది 50% సబ్సిడీతో 150 రూపాయలు తీసుకొని ప్రతి హాస్పిటల్లో కూడా ఇవి అందుబాటులో. సార్ ఇప్పుడు ఈ ఎదసూదుల్లో మరి పశువులలో ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఈ ఎదసూదులు? ఎదసూదులు వచ్చేది ప్రతి బ్రీడ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ముఖ్యంగా మన ఉమ్మడి కడప జిల్లాలో తీసుకున్నట్టయితే ముర్రా జాతి గేదెలు ఉన్నాయి, అలాగే ఒంగోలు ఆవులు ఉన్నాయి, పొంగనూరు ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు ఉన్నాయి, హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, గిర్ర ఆవులు ఉన్నాయి, సాహివాల్ ఆవులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన వీర్యం మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ పశు వైద్యశాల పరిధిలో ఏవైతే ఏ బ్రీడ్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన వీర్యం కూడా మనం అన్ని రకాల వీర్యం కూడా ప్రతి హాస్పిటల్లో కూడా సరఫరా చేయడం జరుగుతుంది. సార్ మీరు ఈ రైతులకు పెద్దగా అవగాహన ఉండదు, మీరు అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? తప్పకుండా మనం చేపడుతున్నామండి. రైతులకు ఈ కార్యక్రమం ఈ వీర్య అంటే ఈ ట్రిపుల్ఎస్ లింగ నిర్ధారిత వీర్యం గురించి, తర్వాత అలాగే పశు పోషణలో మెలకువలు, దూడల్లో తీసుకోవాల్సిన దూడల సంరక్షణ, ఇటువంటి కార్యక్రమాల గురించి తెలియజేయడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా లేగ దూడల ప్రదర్శన, అలాగే ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుందండి. ఇవి మన కడప పశుగణాభివృద్ధి సంస్థ తరఫున సంవత్సరానికి ప్రతి మండలంలో కూడా ఒక ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం, అలాగే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 లేగదూడల ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందండి. ఒక్కొక్క శిబిరానికి వచ్చేసి 20,000 రూపాయలు మందులకైతేమి, లాజిస్టిక్ క్యాంపు నిర్వహణకైతేమి ప్రభుత్వము మందులు సరఫరా చేస్తుంది. ఆ మందులు అప్పుడు లోకల్ డాక్టర్స్ అలాగే నిపుణులైన పశు వైద్యులందరూ కూడా పాల్గొని రైతులకు పశువుల యాజమాన్య పద్ధతుల గురించి, అలాగే ఈ లింగ నిర్ధారిత వీర్యం గురించి కూడా అవగాహన పెంపొందించడం జరుగుతుంది. అలాగే మిగిలిన కార్యక్రమాల్లో ఏవైతే రైతు డాక్టర్స్ పార్టిసిపేట్ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం గురించి చెప్పమని జరుగుతుంది. ఈ లింగ నిర్ధారిత వీర్యం అనేది 2002 నవంబర్ నుంచి అనేది వాడకం చేస్తా ఉన్నామండి. అయితే రైతులు మొదట్లో కొంత గతంలో ఏంటంటే 300 రూపాయలు ఉండేది, ఇప్పుడు 150 రూపాయలకి మనం చేస్తా ఉన్నాం. కొంచెం మామూలు శ్రమంతో పోల్చుకున్నప్పుడు ఇది కొంచెం ఖరీదైంది కాబట్టి కొంచెం పూర్తిగా ఇంకా సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు సుమారుగా 15,000 డోసులు సప్లై చేయడం జరిగింది ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా. అందులో ఇప్పటి వరకు కూడా మనకు 9,000 వరకు చేయడం జరిగిందండి. ఈ మార్చి లోపు మిగిలిన డోసెస్ కూడా మనము చేయడం జరుగుతుంది. ఇంకా మనకు ప్రతి ఎన్ని డోసులు కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం నుంచి ఈ 7 డోసెస్ టైం టు టైం మనం అక్కడి నుంచి తీసుకురావడం. సార్ మీరు ఈ పశుగణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి గతంలో కంటే ఇప్పుడు ఎంతవరకు మీరు డెవలప్మెంట్ సాధించినారు? అంటే ప్రతి సంవత్సరం కూడా మనము క్రమేపీ అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందండి. గతంలో ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 2 లక్షల నుంచి 2,30,000 డోసులు చేయడం అనేది జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మామూలు సాంప్రదాయంగా చేసే ఎలిజేషన్లు కాకుండా ఈ లింగ నిర్ధారిత వీర్యం చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకొని రాబోయే 2-3 సంవత్సరాల్లో కనీసం 50% అంటే 50% పూర్తిగా లింగ నిర్ధారిత వీర్యం ద్వారా చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని గ్రామాలను, కొన్ని మండలాలను దత్తత తీసుకొని సంబంధిత పశు వైద్యాధికారులను దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో పూర్తిగా ఈ లింగ నిర్ధారిత వీర్యమే మనం వాడుకోవాలని సూచించడం జరిగింది. డైరెక్టర్ గారు కానీ, మా CEO గారు కానీ ఆ విధంగా మేము చర్యలు తీసుకోవాలి.